మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటి నుండి టిఎస్ సెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో సెట్ ఎగ్జామ్ రాసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. ఇప్పటికే మీ ప్రిపరేషన్ అంతా కూడా కంప్లీట్ అయ్యే ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాయడానికి రెడీ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఒక చిన్న మాట మీకు చెప్తాను. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే ఎలాంటి స్ట్రెస్ లేకుండా, ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండండి. మీకు ఫస్ట్ పేపర్ ఇస్తారు. 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 50 క్వశ్చన్స్ని ఒకసారి మీరు ఓవర్లుక్ వేయండి. దాంట్లో మీకు బాగా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ సాల్వ్ చేయండి. తర్వాత కొంచెంగా కన్ఫ్యూజ్ ఉన్నటువంటి వాటిని సాల్వ్ చేయండి. లాస్ట్కి ఇక అసలు మీకు తెలియదు అనుకున్న వాటి మీద మీరు ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఫస్టే వచ్చిన క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తే మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను కరెక్ట్గా చేస్తున్నాను, ఆ కాన్ఫిడెన్సే తర్వాత సాల్వ్ చేసేటటువంటి క్వశ్చన్స్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ముఖ్యంగా ఎగ్జామ్ హాల్లో ఎలాంటి స్ట్రెస్కి గురి కావద్దు. మీకు వచ్చినా అంటే ఆ క్వశ్చన్ వచ్చినా రాకపోయినా అస్సలు టెన్షన్ పడద్దు. ప్రశాంతంగా మీరు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆస్పిరెంట్స్ దోస్ హు ఆర్ గివింగ్ ద టిఎస్ సెట్ ఎగ్జామినేషన్. ఓకేనా? ఈరోజు మనం ఎన్వైరన్మెంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి డిస్కస్ చేసుకోబోతున్నాం తెలుగులో. ఓకేనా? సో అన్ని క్వశ్చన్స్ కూడా తెలుగులోనే డిస్ప్లే చేస్తున్నాను, తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు సెట్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. లెట్ us స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో ఏది మృత్తిక కోతకు తోడ్పడదు? ఓకేనా? అసలు మృత్తిక కోత, సాయిల్ పొల్యూషన్ అంటాం. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పొల్యూషన్స్ ఉన్నాయి. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, అలాగే సాయిల్ పొల్యూషన్. అసలు ఈ సాయిల్ పొల్యూషన్ అంటే ఏంటి? డిక్రీస్ ద ఫర్టిలిటీ ఇన్ ద సాయిల్ ఈజ్ కాల్డ్ ద సాయిల్ పొల్యూషన్. అంటే యాక్చువల్గా నేలలో ఉన్నటువంటి మినరల్స్ ఇవన్నీ కూడా తరిగిపోవడాన్ని మనం సాయిల్ పొల్యూషన్ అని అంటాం. అంటే ఇక్కడ సాయిల్లో చాలా అంటే బయో ఆర్గానిక్, రసాయనిక, భౌతిక పరమైనటువంటి అనేక రకమైనటువంటి సమ్మేళనాల చేత అవి మొక్కలు పెరగడానికి ఈ సాయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఈ మొక్కలు పెరగడానికి ఉపయోగపడే ఫర్టిలిటీ అనేది తరిగిపోవడాన్నే మనం సాయిల్ పొల్యూషన్ అని అంటాం. ఈ సాయిల్ పొల్యూషన్కి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎక్కువగా ఫెర్టిలైజర్స్ వాడడం, ఇన్సెక్టిసైడ్స్ వాడడం, ఒకే పంటని మళ్ళీ పండించడం, లేదా ఫారెస్ట్ని నరికివేయడం, అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లన్నిటిని కూడా నరికివేయడం, ఫ్లడ్స్ ఇలా డ్రాట్స్ అనేవి ఫ్లడ్స్ రావడము, లేకపోతే కొన్ని సంవత్సరాలుగా వర్షాలు పడకపోవడము, ఇవన్నీ కూడా సాయిల్ పొల్యూషన్కి కారకాలు. దీంట్లో కొన్ని మానవ ప్రేరిత కారకాలు ఉంటాయి, కొన్ని న్యాచురల్గానే కారకాలు ఉంటాయి. ఓకేనా? సో ఇది కూడా మనకి చాలా సార్లు క్వశ్చన్ అడగడం జరిగింది. సాయిల్ పొల్యూషన్ కి క్రింది వానిలో మానవ ప్రేరిత కారకాలు ఏంటి అంటే మన వల్ల జరిగేటటువంటి కారకాలండి. మన వల్ల సాయిల్ పొల్యూషన్ ఏ విధంగా ఏర్పడుతుంది? మానవుల వల్ల సాయిల్ పొల్యూషన్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అనేవి విపరీతంగా వాడడం వల్ల, అంతేకాకుండా కమర్షియల్ క్రాప్స్ ని మనం ఎక్కువగా పండించడం వల్ల, అంటే ఒకే నేలలో మనం ఒక నేలలో ఒకే రకమైన పంటని మళ్ళీ పండించడం వల్ల కూడా సాయిల్ పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఇది మానవుల యొక్క అత్యాశ వల్ల ఏర్పడేటటువంటి సాయిల్ పొల్యూషన్. అవి కాకుండా న్యాచురల్గా కూడా సాయిల్ పొల్యూషన్ అనేది వస్తుంది. అంటే మృత్తిక ఫెర్టిలిటీ శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ అడిగినటువంటిది ఏంటంటే ఇది మృత్యు కోతకు తోడ్పడింది. అంటే ఇది సాయిల్ అనేది కోతకు గురవుతుంది, దానికి తోడ్పడిన అంశం. అతిగా మేయడం అంటే పశువుల్ని ఎక్కువగా మేపడం వల్ల కూడా మృత్తిక అనేది కోతకు గురవుతుంది. ఇది ఆన్సర్ కాదు. ప్రాంతాన్ని మారుస్తూ సాగు చేయడం,
ఇక చాలా మంది ఏం చేస్తారంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాయిల్ యొక్క ఫెర్టిలిటీని యూజ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాయిల్ ఫెర్టిలిటీని యూజ్ చేసుకొని దాన్ని వదిలిపెట్టి ఇలా ఎక్కడైతే సాయిల్ ఫెర్టిలిటీ ఉంటుందో దాన్ని మొత్తంగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. అది కూడా సాయిల్ కోతకి ఒక కారణమే. ఓకేనా? నెక్స్ట్ అడవులు పెంచడం. ఇక్కడ మనకు అడిగినటువంటిది ఏంటి? కోతకు గురి కానిది అంటే ఏది కారణం కాదనమాట. అడవులు పెంచడం అనేది మృత్తిక కోతకు కారణం కాదు. అడవులు పెంచడం వల్ల మృత్తిక కోతకు గురే కాదు అసలు. అది మృత్తిక కోతకు గురి కానటువంటి ఒక రీజన్. అడవులు ఎక్కువగా పెంచితే ఎక్కడ ఉన్నటువంటి సాయిల్ అక్కడే ఉండి దాంట్లో ఫెర్టిలిటీ కూడా అంటే రెడ్యూస్ కాకుండా అధిక పంట అనేది దిగుబడి అనేది వస్తుంది. ఇది మన ఆన్సర్. లోపభూయిష్ట సాగు పద్ధతులు అంటే ఇక లోపాలతో కూడినటువంటి సాగు పద్ధతులు. విపరీతమైనటువంటి పంటలు, కమర్షియల్ పంటలు పండించడం, విపరీతంగా పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ వాడడం, టెక్నాలజీని విపరీతంగా వాడుకోవడం, ఇవన్నీ కూడా లోపభూయిష్ట సాగు పద్ధతులుగా మనం చెప్తాం. ఓకేనా? దీని మీద ఒక స్పెషల్ టాపిక్కే చేస్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ లో సాయిల్ పొల్యూషన్ కూడా ఒకటి. ఓకేనా? సో అడవులు పెంచడం అనేది కోతకు తోడ్పడినటువంటి ఒక రీజన్. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏవి పర్యావరణ పరిపోషితాభివృద్ధికి సంబంధించిన సమావేశాలు. బ్రంట్లాండ్ సమావేశం 1987, రియో ప్రకటన 1992, ప్రపంచ పర్యావరణ రక్షక సమావేశం 1980. బ్రంట్లాండ్ సమావేశం దీన్ని అవర్ కామన్ ఫ్యూచర్ అని కూడా అంటారు. అవర్ కామన్ ఫ్యూచర్ అని కూడా అంటారు. ఇది పర్యావరణానికి సంబంధించి ప్రపంచ సమావేశం. ముఖ్యంగా దీంట్లో డిస్కస్ చేసినటువంటి అంశం ఏంటంటే సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. అందుకనే దీన్నే పరిపోషితాభివృద్ధి అని కూడా అంటారు. సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్, పరిపోషితాభివృద్ధి అంటారు. అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? బేసిక్ క్వశ్చన్. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి? డెవలప్మెంట్ వితౌట్ డ్యామేజ్ ద ఎన్వైరన్మెంట్. ఎందుకంటే ప్రతి కంట్రీ కూడా డెవలప్ కావాలనే కోరుకుంటుంది. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మనం డెవలప్ కావాలనే కోరుకుంటాం. కానీ డెవలప్ కావాలి, అయితే ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ చేయొద్దు అనేదే సుస్థిరాభివృద్ధి, అదే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎన్వైరన్మెంట్ అంటే అడవులు కానీ, అడవిలో నివసించేటటువంటి జంతువులు కానీ, పక్షులు కానీ, మన యొక్క వాతావరణాన్ని కానీ దేన్ని కూడా మనం డ్యామేజ్ చేయకుండా మనం అభివృద్ధి పదం వైపు వెళ్ళే విధంగా ఉండేదాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. దాని గురించి ఏర్పాటు చేసిందే బ్రంట్లాండ్ సమావేశం. ఓకేనా? ఇది యాక్చువల్గా 1983లో ఏర్పాటు చేయడం జరిగింది. అది 1987 ఫోర్స్లోకి వచ్చింది. రియో ప్రకటన దీన్ని ఎర్త్ సమ్మిట్ అని కూడా అంటాం. ఎర్త్ సబ్మిట్ అని కూడా అంటాం. ఓకేనా? ఎర్త్ సబ్మిట్ అంతేకాకుండా రియో డి జెనిరో సమ్మిట్ అని కూడా అంటారు. జనవరిలో జూన్ 3 నుండి 14 వరకు జరిగినటువంటి సమావేశాల్లో ఇక్కడ ఎర్త్ అంటే ఎర్త్కి సంబంధించినటువంటి సుస్థిరాభివృద్ధిని ఏ విధంగా తీసుకురావాలనేటటువంటి టాపిక్ మీద డిస్కషన్ అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ రక్షక సమావేశం 1980. ఇది కూడా సుస్థిరాభివృద్ధి గురించి అంటే మాట్లాడినటువంటి ఒక సమావేశం. అంటే మన ఆన్సర్ ఏంటి? ఇది సుస్థిరాభివృద్ధి గురించి మాట్లాడింది, ఇది సుస్థిరాభివృద్ధి గురించి మాట్లాడింది, ఇది కూడా పరిపోషితాభివృద్ధి గురించి మాట్లాడింది. అంటే మన ఆన్సరు 1, 2, 3. ఓకేనా? అర్థమైందా?
ఇవి సపరేట్ గా కూడా మనం నేర్చుకోవాలి. ఫ్రంట్ ల్యాండ్ సమావేశం యొక్క గోల్స్ ఏంటి, దాంట్లో మాట్లాడినటువంటి అంశాలు ఏంటి, ఇవి మళ్ళీ సపరేట్ గా మీరు నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఉంది. జాబితా 1, జాబితా 2. జాబితా 1 ఇది జాబితా 2. చిప్కో ఆందోళన, తెహ్రీ డ్యామ్, నిశ్శబ్దలోయ ప్రాజెక్ట్, నర్మదా బచావో ప్రాజెక్ట్. చిప్కో ఆందోళన మీరు చూసే ఉంటారు, హగ్ ద ట్రీ. ముఖ్యంగా చిప్కో మూవ్మెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఉత్తరాఖండ్ లోని ఉత్తరాఖండ్ లో కల్ప కాంట్రాక్టర్లు విపరీతంగా కల్పను తీసుకోవడం కోసం చెట్ల నరకివేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏర్పడినటువంటి ఆందోళన చిప్కో ఆందోళన. అంటే అక్కడ కల్ప కాంట్రాక్టర్లు అక్కడ ఉన్నటువంటి మొత్తం చెట్లను నరికేసి కల్పనే తీసుకునేవాళ్ళు. అంటే చెట్ల నుంచి వచ్చేటటువంటి వాటిని అన్నిటినీ తీసేసుకునేవాళ్ళు. దీనిని వ్యతిరేకిస్తూ ఏర్పడినటువంటి ఆందోళనే చిప్కో ఆందోళన. దీనికి అధ్యక్షత వహించిన వారు సుందర్లాల్ బహుగుణ. అంటే మన ఆన్సర్ కూడా ఇక్కడ సుందర్లాల్ బహుగుణ. ఓకేనా. నెక్స్ట్ తెహ్రీ డ్యామ్. తెహ్రీ డ్యామ్ అనేది 1980 నుండి 2004 వరకు కంటిన్యూస్ గా జరిగినటువంటి ఒక ఆందోళన. అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో ఈ తెహ్రీ డ్యామ్ ని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ లేవనెత్తినటువంటి ఆందోళన. దీనిని కూడా సుందర్లాల్ బహుగుణ లేవనెత్తారు. ఇది ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి డ్యామ్. అయితే దీనివల్ల ఏంటి, తెహ్రీ డ్యామ్ ని ఎందుకు వ్యతిరేకించడం జరిగింది అంటే, ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల, డ్యామ్ నిర్మించడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మటుకు గ్రామాలు, పట్టణాలు అనేవి అంటే అవన్నీ కూడా వాటి ఆవాసాన్ని కోల్పోతాయి. ఆ గ్రామాలు, పట్టణాలు వాటి అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క ఆవాసాన్ని కోల్పోతారు. అంతేకాకుండా ఇది ఎకోసిస్టమ్ కి చాలా హాని చేస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కల్ని, చెట్లని, అడవులను అన్నిటిని కూడా నరికివేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో దీన్ని వ్యతిరేకిస్తూ, అంటే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ఈ డ్యామ్ను వ్యతిరేకిస్తూ కంటిన్యూస్ గా 2004 వరకు కొనసాగినటువంటి ఆందోళన. అయితే ఇది సక్సెస్ కాలేదు. 2004 లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. అంతేకాకుండా 2021లో రిజర్వాయర్లో వాటర్ కూడా ఫిల్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. తెహ్రీ డ్యామ్ అనేది ఎక్కడ అంటే యాక్చువల్గా ఇది ఉత్తరాఖండ్ లో ఉంది. కానీ అప్పుడు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ లో ఒక రాష్ట్రం, అంటే అది ఇంకా సెపరేట్ రాష్ట్రం కాలేదు. సో మన ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అన్నమాట. నిశ్శబ్దలోయ ప్రాజెక్ట్, దీంట్నే సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ అని అంటారు. సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్. ఇది కేరళలోని ప్రాజెక్ట్. అంటే కేరళలో ఉన్నటువంటి ఈ సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్. ఇక్కడ చాలా రకాలైనటువంటి స్పెసీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ డ్యామ్ నిర్మించాలని గవర్నమెంట్ ప్రతిపాదించినప్పుడు అక్కడ వాళ్ళందరూ దీన్ని వ్యతిరేకించారు. సేమ్ ప్రాబ్లం, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ స్పెసీస్ అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయాల్సిన పరిస్థితి. డ్యామ్ అంటే ఏంటి, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటాం. మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటే ఎస్పెషల్లీ ఈ యొక్క డ్యామ్ ని ఎందుకు నిర్మించాలనుకున్నారు, హైడ్రో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఈ స్పెసీస్ అన్నిటిని కూడా నాశనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని అక్కడ వాళ్ళు వ్యతిరేకించారు. అయితే సక్సెస్ అయ్యారు కూడా. అంతేకాకుండా ఈ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. సక్సెస్ కావడం వల్ల కన్స్ట్రక్షన్ అనేది, డ్యామ్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. అంతేకాకుండా ఈ సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ ని 1985లో నేషనల్ పార్క్ గా అనౌన్స్ చేశారు. నేషనల్ పార్క్ గా దీన్ని డిక్లేర్ చేశారు. సో ఇక్కడ చూడండి ఎంత అంటే, ఇక్కడ తెహ్రీ డ్యామ్ అనేది సక్సెస్ కాలేదు, ఈ ఆందోళన సక్సెస్ కాలేదు. కానీ నిశ్శబ్దలోయ ప్రాజెక్ట్ అనేది
ఆందోళన సక్సెస్ అయింది, అప్పుడు గవర్నమెంట్ దీన్ని ఆమోదించింది. సో డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది జరగలేదు. అంటే మనం కొంచెం ఇండెప్త్గా కూడా నేర్చుకుంటే మళ్ళీ దీని మీద ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను జస్ట్ నిశ్శబ్దలోయ ప్రాజెక్ట్ అనేది కేరళకి సంబంధించింది అని నేను మ్యాచ్ ద ఫాలోయింగ్ చెప్పేయచ్చు, కానీ దాని గురించి ఇంకొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దామనేది నా ఆలోచన. ఓకేనా? సో ఈ సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది కేరళలోనే అది రకరకాల స్పెసిస్ ఉన్నటువంటి ఒక ఏరియా. నెక్స్ట్ నర్మదా బచావో ప్రాజెక్ట్. ఇది గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల గుండా ప్రవహించేటటువంటి నర్మదా మీద అనేక రకాలైనటువంటి డ్యామ్స్ ని నిర్మించడాన్ని వ్యతిరేకించినటువంటి ఒక ఆందోళన. ఓకేనా? ఇది కూడా అంటే ఇవన్నీ కూడా డ్యామ్స్ అన్నమాట. నర్మదా నది మీద రకరకాల డ్యామ్స్ ఇప్పటికీ కట్టి ఉన్నారు. ఇంకా కట్టాలనేటటువంటి ప్రతిపాదనని వ్యతిరేకిస్తూ లేవనెత్తినటువంటి ఒక ఆందోళన. ఈ ఆందోళన అనేది ఒక క్యాంపెయిన్ ప్రోగ్రామ్ గా జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి రైతులు, గిరిజనులు, ఆ చుట్టుపక్కల ఉన్న నివసించేటటువంటి అందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ లో పాల్గొనడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది మాత్రం మేధా పాట్కర్. సేమ్ ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల ముఖ్యంగా చాలా మంది ఆవాసాన్ని కోల్పోతారు, ఎకోసిస్టమ్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. అంతేకాకుండా చాలా మందికి ఇక్కడ అంటే వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఆ వర్క్ అనేది కోల్పోతారు. ఈ రకంగా ఒక డ్యామ్ నిర్మించడం వల్ల మల్టీపర్పస్ అంటాం. ఇందాక చెప్పాలనుకున్నాను, మధ్యలో అయిపోయింది. మల్టీపర్పస్ డ్యామ్స్ అంట. మల్టీపర్పస్ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడంలో కానీ, వాటర్ సప్లై చేయడంలో కానీ, అంటే డొమెస్టిక్ యూస్ కి వాటర్ సప్లై చేయడం కానీ, ఫ్లడ్స్ అట్లాంటి వాటిని అంటే నిర్మూలించడంలో కానీ ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అనేవి యూస్ఫుల్ గా ఉంటాయి. దట్ ఈస్ ఓకే. బట్ అనదర్ వే ఏమవుతుందంటే చాలా మంది ఆవాసాన్ని కోల్పోవడం, చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు మొక్కలన్నీ డిస్ట్రాయ్ కావడం, చాలా రకాలైన జంతువులకి పక్షులకి కూడా ఆవాసం అనేది లేకుండా పోతుంది. అంటే ఇక్కడ లాభం కంటే కూడా నష్టం ఎక్కువ ఉన్నది. ముఖ్యంగా ఎకోసిస్టమ్ కి నష్టం ఉంది కాబట్టి ఈ ఆందోళన అనేవి జరిగినాయి. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. ఓకే, ఇది మన ఆన్సర్. సో సిప్కోందని దాన్ని బట్టి మీరు ఇక్కడ ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్. కింది వానిలో ఏవి మానవ ప్రేరిత పర్యావరణ క్షీణతకు దోహదపడేవి? మీకు ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నాను నేను. చాలా మటుకు ఎన్విరాన్మెంట్ లో జరిగేటటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మానవ ప్రేరిత నష్టాలుగా మనం కొన్నిటిని చెప్పొచ్చు. ఎందుకంటే మానవుని యొక్క అత్యాశ వల్ల కానీ, మానవ మనుగడ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం కానీ, అంటే తను అన్ని రకాలుగా డెవలప్ కావడం కోసం ఎన్విరాన్మెంట్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఎన్విరాన్మెంట్ క్షీణతకి కారణం అవుతున్నాడు. దీన్నే ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అని అంట. ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అని అంట. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లో క్షీణత, ఎన్విరాన్మెంట్ లో వచ్చేటటువంటి ఈ నెగిటివ్ చేంజెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ మానవ ప్రేరిత కారకాలుగానే చెప్పుకోవచ్చు. ఇవి న్యాచురల్ గా కొన్ని ఉన్నా కానీ మానవ ప్రేరిత కారకాలే ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే క్షీణతకి దోహదపడేది ఏదంటే జనాభా విస్ఫోటనం. జనాభా ఓవర్ పాపులేషన్. మన ఇండియానే చూడండి, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత చైనా కంటే కూడా మనమే ముందులో ఉంటాం. ఓవర్ పాపులేషన్ తో పాటు ఓవర్ గా మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఓవర్ గా ఫారెస్ట్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాం. అంటే మనకు కావాల్సినటువంటి అవసరాల కోసం మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని డ్యామేజ్ చేస్తున్నాం. ఈ ఓవర్ పాపులేషన్ అని ఇన్ని రకాలుగా కారణం అవుతుంది. పట్టణీకరణం. ఇక గ్రామాలను వదిలి పట్టణాలకి వెళ్ళే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. పట్టణాల్లో ఉండేటువంటి సౌకర్యాల కోసం కానివ్వండి, పట్టణాల్లో ఉండేటటువంటి ఎంజాయ్మెంట్ లైఫ్ కోసం కానివ్వండి, ఉద్యోగాల కోసం, చదువు కోసం, రకరకాల కారణాల కోసం గ్రామాలు వదిలి పట్టణాలకి వెళ్తున్నారు. దాని వల్ల కూడా ఎన్విరాన్మెంట్ క్షీణత అనేది పెరిగిపోతూ ఉంటుంది. అది ఎలా అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
పేదరికం. ఇక పేదరికం కూడా ఒక కారణం అంటే డెఫినెట్లీ, ఎందుకంటే పేదరికం వల్ల కూడా ఎన్వైరన్మెంట్ లో క్షీణత అనేది ఏర్పడుతుంది. అదెలా అంటే ఈ పేదరికం వల్ల మనం మన యొక్క ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి అనేది చాలా దిగువ స్థాయిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్లమ్ ఏరియాస్ తీసుకున్నాము. పేదరికం వల్ల వాళ్ళకి సరైనటువంటి టాయిలెట్స్ ఉండవు, సరైనటువంటి శానిటేషన్ ఫెసిలిటీస్ ఉండవు, వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఈ రకరకాలైనటువంటి వాటి వల్ల ఎన్వైరన్మెంట్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఇది కూడా ఎన్వైరన్మెంట్ క్షీణతకి ఒక కారణం. అంటే మన వెల్ డెవలప్ అయితే మనం చేసేటటువంటి ప్రతి పని కూడా వెల్ డెవలప్డ్ గా ఉంటుంది. చెత్త అనే దాన్ని, అంటే పేదరికం వల్ల ఈ చెత్తని డిస్ట్రాయ్ చేస్తే డీకంపోజిషన్ ప్రాజెక్ట్స్ లో కూడా మనం వెనుకబడే ఉంటాం. ఓకే, వన వినాశనం ఇదే అసలైన కారణం. అసలు ఇది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం. అంటే ఇది మానవ ప్రేరిత కారకాలు ఒక పెద్ద కారకం అన్నమాట. వన వినాశనం. మన అవసరాల కోసం చెట్లను నరుకుతున్నాం. రోడ్లు కన్స్ట్రక్షన్ చేయడానికి, హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడానికి, కమర్షియల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి, ఫ్యాక్టరీస్ కోసం, లేదా కలప కోసం, లేదా హెర్బల్స్ కోసం, రకరకాలైన వాటి కోసం వనాలు మనం నాశనం చేస్తున్నాం. దీనివల్ల ఎన్వైరన్మెంట్ అనేది క్షీణిస్తూ వస్తుంది. సో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే మన ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 4. సో నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ చూడండి. శీతోష్ణ స్థితిలో మార్పునకు విఘాతమైన ప్రాపంచిక ఉష్ణోగ్రతను ఈ శతాబ్దానికి 2 డిగ్రీల మించకుండా చేయడమే, ప్రపంచ ప్రతిస్పందనను బలీయం చేయడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయించబడిన సమావేశం. ఇది ప్యారిస్ ఒప్పందం. చూడండి, ముఖ్యంగా ఈ ఒప్పందంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ముఖ్యంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ నుండి వెలువడేటటువంటి ఎమిషన్స్ ని తగ్గించడం. దీనివల్ల మన గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించడం, అంటే ఇక్కడ టెంపరేచర్ ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఈ ఒప్పందంలో తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయం. ఓకే, సో ఇది 2015లో అడాప్ట్ చేసుకోబడింది. తర్వాత 2016లో ఇది అమల్లోకి వచ్చింది. అదే 2015లో ఇది స్టార్ట్ అయింది, 2016లో ఇది అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలోని దాదాపు 50% జాతులు వీటిలో ఉంటాయి. మనకి ముఖ్యంగా మన గ్లోబుని కానీ పరిశీలించినట్లయితే మనకి 3 జోన్స్ ఉంటాయి. అవి ఫ్రిజిడ్ జోన్, టారిడ్ జోన్ అండ్ మోడరేట్ జోన్. ఫ్రిజిడ్ జోన్ ఇవి పోల్స్ దగ్గరగా ఉన్నటువంటి జోన్స్. ఇక్కడ చలి బాగా ఉంటుంది. ఇవి మోడరేట్ జోన్స్, వీటిని టెంపరేట్ జోన్స్ అంటాం. ఇక్కడ ముఖ్యంగా క్లైమేట్ అనేది సూటబుల్ గా ఉంటుంది, అంటే బాగా వేడిగా ఉండదు, బాగా కూల్ గా ఉండదు. ఇక వచ్చేసి ఇది మధ్యలో ఉండేటటువంటి జోన్. ఈ జోన్ లో ఎక్కువగా టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంటుంది, హాట్ కంట్రీస్ అన్నమాట. అంటే ఈ భూమధ్య రేఖకి మధ్యలో ఉంటాయి. భూమధ్య రేఖ ఏదైతే ఉందో దానికి అవతల వైపు యువతల వైపు ఉండేటటువంటి వాటిని మనం హాట్ జోన్స్ అంటాం, ఉష్ణ మండలాలు అని ఉంటాం. ఇక్కడ విపరీతమైనటువంటి వేడి, ఎందుకంటే సూర్యుడు ఏటవాలంటే నిట్ట నిలువుగా పడతాడు. అంతేకాకుండా ఇక్కడ ఉండేటటువంటి టెంపరేచర్ కూడా బాగా హెవీగా ఉంటుంది. ఈ హెవీ టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే హ్యూమిడిటీ పెరిగి వర్షాలు కూడా బాగా పడతాయి, ప్లస్ అడవులు కూడా బాగా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా అనేది ముఖ్యంగా ఎక్కువగా అడవి ప్రాంతం. అలాగే ఇక్కడ మనకు అడిగినటువంటి ప్రశ్న కూడా అదే, ఎక్కువ జాతులు ఎక్కడ ఉన్నాయంటే ఈ యొక్క ఉష్ణ మండలాల్లోనే ఎక్కువ జాతులు అనేవి ఉన్నాయి. ఉష్ణమండల వర్ష అరణ్యాలు, ఉష్ణ మండలాలు చెందినటువంటి వర్ష అరణ్యాల్లో ఎక్కువ జాతులు అంటే ఏంటంటే
దీన్ని మనం బయోడైవర్సిటీ అని అంటారు. బయోడైవర్సిటీ అంటే అన్ని రకాలైనటువంటి స్పెసీస్, అవి పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, లేకపోతే మొక్కలు కానివ్వండి. ఈ బయోడైవర్సిటీ అనేది ముఖ్యంగా ఉష్ణమండల వర్షారణ్యాల్లోనే ఉన్నవి. ఈ బయోడైవర్సిటీని కాపాడుకోవడం కూడా మన యొక్క కర్తవ్యం. సో మన ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్. అస్తమా, బ్రాంకిటిస్ కలిగించే గాలిలోని కాలుష్యాలు. ముఖ్యంగా దేని వల్ల అస్తమా, బ్రాంకిటిస్ అనేటటువంటి జబ్బులు వస్తాయి? ఇదేంటంటే కాలుష్యాలు మరియు బ్యాక్టీరియా, అంటే AC. ఇది ఆన్సర్. కాలుష్యం వలన, రకరకాలైనటువంటి కాలుష్యం వల్ల, ముఖ్యంగా గాలి కాలుష్యం వల్ల అస్తమా అనేది వస్తుంది. అంతేకాకుండా నీటిలోని రకరకాలైనటువంటి బ్యాక్టీరియా వలన మనకి అస్తమా అనేటటువంటి, బ్రాంకిటిస్ అనేటటువంటి జబ్బులు వస్తాయి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. బిస్మినోసిస్తో అనే శ్వాసకోశ సంబంధిత అరుదైన వ్యాధి వీరిలో సాధారణంగా సోకుతుంది. అది బొగ్గుగని కార్మికులు, చెత్త కాగితాలు, చింపిరి గుడ్డలు అలాంటి పనులు చేసే వాళ్ళలో, చేనేత కార్మికులు, బట్టి కర్మాగారాల్లోని కార్మికులు. చేనేత కార్మికులు అంటే ఇది యాక్చువల్గా కెమికల్గా, అంటే పత్తికి సంబంధించినటువంటి ఈ వర్క్ చేసే వాళ్ళలో పత్తిలో ఉన్నటువంటి, కాటన్లో ఉన్నటువంటి ఒకలాంటి వైరస్ వల్ల ఈ యొక్క జబ్బు అనేది వస్తుంది. ఇది అరుదైన జబ్బు అన్నమాట, చేనేత కార్మికుల్లో వచ్చేటటువంటి జబ్బు. మనిషి సృష్టించే విపత్తులు, మనిషి వల్ల కలిగే విపత్తులు. మనిషి అంటే ఈ విపత్తులకు మనిషే కారణం అన్నమాట. భూకంపాలు కాదు, ఇది న్యాచురల్ కాలమైటీ. అగ్నిపర్వత విస్ఫోటనం, ఇది కూడా న్యాచురల్ గానే సంభవిస్తుంది. ఇది మనిషి రీజన్ కాదు. హిమపాతాలు, ఇవి కూడా కాదు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఇది కేవలం ఏంటిది? డి అన్నమాట. ఇది అంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన. దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం చూడాలి. 1984లో భూపాల్లోని MIC మిథైల్ ఐసోసెనెట్ అనే విషవాయువు కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి వెలువడడం వల్ల అక్కడ చుట్టుపక్కల 8,000 మంది మరణించారు. సో ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద దుర్ఘటన అన్నమాట. ప్రపంచంలోనే పెద్ద దుర్ఘటన భోపాల్ గ్యాస్ దుర్ఘటన. దీనివల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులే కాదు, జంతువులు, పక్షులు, మొక్కలు అన్నీ కూడా నాశనం అయిపోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఎంత విషవాయువు అంటే కొన్ని సంవత్సరాల వరకు కూడా దీని యొక్క ప్రభావం అక్కడ ఉన్న వారి మీద పడుతుంది. అక్కడ మట్టిలో ఈ విషవాయువు కలవడం వల్ల భూమి సారం తగ్గిపోయింది. వాటర్లో ఈ విషవాయువు కలవడం వల్ల ఆ వాటర్ అంతా కూడా కలుషితమై ఆ వాటర్ తాగినటువంటి జంతువులు, పక్షులు, మనుషులు మరణించడం జరిగింది. దీని ప్రభావం వల్ల జంతుపరమైనటువంటి లోపాలతో పిల్లలు పుట్టడం వల్ల, అంటే నెక్స్ట్ జనరేషన్ మీద కూడా దీని యొక్క విష ప్రభావం అనేది పడింది. అసలు ఇది ఎలా జరిగింది అంటే, సెవిన్ అనే ఒక క్రిమి సంహారక మందుని తయారు చేయడానికి ఈ మిథైల్ ఐసోసెనెట్ ని వాడతారు. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ట్యాంకులో నిల్వ ఉంచారనమాట. ఆ ట్యాంకులో నిల్వ ఉంచినప్పుడు కొన్ని సాంకేతిక సమస్యల వలన ఉష్ణోగ్రత పెరిగి అధిక పీడనం వల్ల ఆ ట్యాంకులో నుండి విషవాయువు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది బయటికి రిలీజ్ కావడం జరిగింది. సో చాలా దూరం వరకు ఆ విషవాయువు అనేది వ్యాపించింది. దీనివల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా దూరం వరకు ఉన్నటువంటి ప్రజలు, జంతువులు, మొక్కలు, అన్ని రకాలైన జీవరాశుల మీద ఈ యొక్క చెడు ప్రభావం పడిందన్నమాట.
ఓకేనా? ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అంటే సెవిన్ అనేటటువంటి క్రిమి సంహారక మందుని తయారు చేయడానికి దేన్ని వాడతారు అంటే మిథైల్ ఐసోసినేట్ ని వాడతారు. ఓకేనా? ఇది ఈ దుర్ఘటన ఎప్పుడు జరిగిందంటే 1984లో భోపాల్లో జరిగింది. ఇది దేని వల్ల జరిగింది? మిథైల్ ఐసోసినేట్ అనేటటువంటి విషవాయువు వ్యాపించడం వల్ల జరిగింది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మరి భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఇది ఎవరి వల్ల వ్యాపించింది? మానవుని వల్ల. అంటే ఆ కార్బైడ్ ఫ్యాక్టరీలో ఈ దుర్ఘటన జరిగింది. ఆ మేనేజ్మెంట్ వాళ్ళు, అది మానవులే కదా వాళ్ళు మరి గ్యాస్ని స్టోర్ చేసినప్పుడు దాన్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. అంటే ఏదైనా ఒక పని, ఒక ప్రొడ్యూస్ చేసేటప్పుడు, ఒక ఉత్పత్తి అనేది చేసేటప్పుడు దానికి సంబంధించిన సాంకేతిక కారకాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. చేయకపోవడం వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా మానవ ప్రేరిత కారకాలు. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. ప్రపంచ భూమి దినాన్ని ఈనాడు పాటిస్తారు. ఎప్పుడంటే ఏప్రిల్ 22. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఈ ఎన్వైరన్మెంట్ సంబంధించినటువంటి టాపిక్స్ లో చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే ఎన్వైరన్మెంటల్ డేస్ వస్తాయి. ఎర్త్ డే అని, ఓజోన్ డే అని, ఇలా అంటే ఎన్వైరన్మెంట్ కి సంబంధించినటువంటి డేస్ సంబంధించిన క్వశ్చన్స్ కంపల్సరీ ఒకటైతే వస్తుంది. అంతేకాకుండా మనకి రకరకాలైనటువంటి డిసీజెస్ ఉన్నాయి. క్యాన్సర్ కానీ, ఎయిడ్స్ కానీ, అస్తమా కానీ, ఇలా రకరకాలైనటువంటి డిసీజ్ ఉన్నాయి. ఈ డిసీజ్ డేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. క్యాన్సర్ డే ఎప్పుడు, లేకపోతే ఎయిడ్స్ డే ఎప్పుడు, అస్తమా డే ఎప్పుడు, బీపీ డే ఎప్పుడు, ఇలా రకరకాల డిసీజ్ సంబంధించినటువంటి డేస్ కూడా వస్తాయి. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇంపార్టెంట్ డేస్ డిస్ప్లే చేశాను, చూడండి. మరి ఇవి మీకు అవసరం అయితే మీరు నోట్ చేసుకోండి, అయితే మీరు ఫోటో కూడా తీసుకోవచ్చు, మీకు ఎలా వీలైతే అలా. కాకపోతే కంపల్సరీ మాత్రం మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో జనవరి నుండి స్టార్ట్ చేస్తే దీంట్లో కొన్ని ఎన్వైరన్మెంటల్ డేస్ ఉన్నాయి, కొన్ని డిసీజ్ సంబంధించినటువంటి డేస్ కూడా ఉన్నాయి. నేషనల్ యూత్ డే అనేది జనవరి 2nd సెలబ్రేట్ చేసుకుంటారు. జనవరి 29th అనేది వరల్డ్ లెప్రసీ డే. ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి బిట్ అన్నమాట. చాలా సింపుల్ గా ఉంటుంది, మీకు ఏమి కన్ఫ్యూజ్ ఉండదు, జస్ట్ వీటిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డే, ఏప్రిల్ 22 వరల్డ్ హెల్త్ డే. మనకి ఇంతకు ముందు మనం క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేసాం కదా, 10th క్వశ్చన్ అదే అనమాట. ఏప్రిల్ 22 అనేది వరల్డ్ ఎర్త్ డే. నెక్స్ట్ జూలై 1st నేషనల్ డాక్టర్స్ డే, వరల్డ్ పాపులేషన్ డే, వరల్డ్ హెపటైటిస్ డే. ఇలా మీకు కొన్ని ఎన్వైరన్మెంట్ సంబంధించి, కొన్ని డిసీజ్ సంబంధించినటువంటి డేస్ ఉన్నాయి, వాటిని ఒకసారి చూడండి. అక్టోబర్ 10th వరల్డ్ మెంటల్ హెల్త్ డే. అలాగే డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్. నవంబర్ 14th వరల్డ్ డయాబెటీస్ డే. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగారు. యూజీసీ నెట్ లో ఆల్మోస్ట్ ఈ డేస్ లో ఒక క్వశ్చన్ మాత్రం కంపల్సరీ వస్తుంది. ఓకేనా? అలాగే సెట్ ఎగ్జామినేషన్ లో కూడా వస్తుంది. మీరు ఒకసారి మీ ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు కాబట్టి ఒకసారి ఓవర్లుక్ కేసి వెళ్ళండి. పోనీ మీకు ఇవన్నీ గుర్తుండవు అంటే పిన్ పాయింటెడ్ గా ఒక 10 లేకపోతే 15 గుర్తుపెట్టుకొని వెళ్ళండి. మాకు అన్ని గుర్తుండవు అనుకుంటే, ఒకవేళ మీ గుడ్ లక్ ఆ 15 నుండే వచ్చినాయి అనుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ద 10 క్వశ్చన్స్ ఇన్ ఎన్వైరన్మెంట్ కి సంబంధించినటువంటి 10 క్వశ్చన్స్. దీంట్లో కొంచెం అంటే మనకి క్వశ్చన్స్ అనేవి ఏంటంటే, మనం ఏదైతే ఎప్పుడైనా సరే మనం ఒక క్వశ్చన్ కి ఆన్సర్ సాల్వ్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ లో కాదు, మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ఆన్సర్ కి క్వశ్చన్ ని సాల్వ్ అంటే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తారు, క్వశ్చన్ కి సాల్వ్ చేస్తూ ఉంటారు. సాల్వ్ చేసేటప్పుడు జస్ట్ దానికి సంబంధించిన ఆన్సర్సే కాకుండా
దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ దాని మీద ఇంకేదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు అది యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ప్యారిస్ ఒప్పందం చెప్పాను. ప్యారిస్ ఒప్పందం కేవలం అక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి ప్యారిస్ ఒప్పందం. మరి అది ఎప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు, ఎప్పుడు దాని ఫోర్స్ లోకి వచ్చింది అనేది కూడా కొంచెం మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ రావచ్చు. ప్యారిస్ ఒప్పందం ఎప్పుడు అడాప్ట్ చేసుకోబడింది, ఎప్పుడు ఇది ఫోర్స్ లోకి వచ్చింది, అసలు దేనికోసం ఏర్పాటు చేయబడింది అనే క్వశ్చన్ కూడా రావచ్చు. అప్పుడు మనకి మల్టిపుల్ గా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు అది మల్టిపుల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే విధంగా మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. అంటే దాన్ని ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అని అంటాం. ఎందుకంటే మనం పీజీ చేస్తున్నాము, ఆల్మోస్ట్ మనం ఒక సర్టైన్ మెచ్యూరిటీ ఏజ్కి వచ్చున్నాం. ఈ మెచ్యూరిటీ ఏజ్ లో ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఇన్ఫర్మేషన్ అనేది ఒక పిన్ పాయింటెడ్ గా మనం గ్యాదర్ చేసుకుంటే మనకి రకరకాలైనటువంటి ఎగ్జామినేషన్స్ కూడా ఇది యూజ్ అవుతుంది. మీరు రకరకాలైన ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటారు. ఈ ఎగ్జామ్ కాకపోయినా నెక్స్ట్ ఎగ్జామ్ కైనా సరే యూజ్ అవుతుంది. ఎన్వైరన్మెంట్ అనేది ఏంటంటే ఓన్లీ యూజీసీ నెట్ సెట్ కే కాదు, మిగతా అన్ని రకాలైనటువంటి ఎగ్జామినేషన్ కి ఈ టాపిక్స్ అనేవి ఉంటాయి. సో ఈ మల్టిపుల్ ప్రిపరేషన్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ అన్నిటికంటే ముఖ్యంగా మీరు రేపటి నుంచి సెట్ ఎగ్జామ్ రాస్తున్నారు. సో సెట్ ఎగ్జామ్ రాసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. చక్కగా రాయండి, మీరు ఏమి కన్ఫ్యూజ్ కాకండి, మంచి మార్కులు తెచ్చుకోండి, సెట్ క్వాలిఫై అవ్వండి. సెట్ క్వాలిఫై అవడంతోనే మీరు సెట్ అయిపోయింది కదా అని చెప్పి రిలీఫ్ కాకండి. ఈ సెట్ ప్రిపరేషన్ని నెట్ వరకు తీసుకెళ్ళండి. అవసరమైతే మీకు అంటే మీకు ఏజ్ క్రైటీరియా అనేది సూటబుల్ గా ఉంటే జేఆర్ఎఫ్ కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ అనేది నెట్ కూడా యూజ్ అవుతుంది. దీంట్లో ఏం డిఫరెన్స్ లేదు కదా, సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్, సేమ్ ప్రిపరేషన్. జస్ట్ మీరు డిసెంబర్లో వచ్చినటువంటి నెట్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో మీకు మల్టిపుల్ గా యూజ్ అవుతుంది. ఏదైనా సరే మనం ఒక పని చేస్తే అది బహుళ ప్రయోజనాలని కలిగించే విధంగా ఉండాలి అనేది నా ఆలోచన. అందుకని నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో డిస్ప్లే చేస్తూ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నానంటే అది సెట్కి నెట్కి రెండింటికి యూజ్ కావాలని. కేవలం నేను తెలుగు మాత్రమే చెప్పాను అనుకోండి, సెట్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఇంగ్లీష్ మాత్రం చెప్పాను అనుకోండి, నెట్కి మాత్రమే యూజ్ అవుతుంది. సో అలా కాకుండా నెట్కి సెట్కి కూడా యూజ్ అవ్వాలని బైలింగ్వల్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నా ప్రయత్నాన్ని మీరు ఆహ్వానిస్తారని ఆశిస్తూ, అంతేకాకుండా ఈ ఛానల్ వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.